అందరూ చదువుకొని వెళ్ళిపోతే పశువులేసిన పేడ నేనే ఎత్తుకోవాలి. అది నాకెంత పరువు తక్కువ పని. అందుకని చదువు సంగతి మరిచిపోయి మీ సంగతి మీరు చూసుకోండి. ఏటే? క్షమించండి, పని చేయకుండా డబ్బులు తీసుకునే అలవాటు నాకు లేదు. ఈ ఊరికి నేనే రాజుని పంతులు గారు. నేను చెప్పింది వింటే మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉంటారు. కాదు అని నాకెదురు తిరిగితే ఈ ఊళ్ళోనే కాదు, ఈ లోకంలోనే ఉండరు. అలా నేనేదో చేస్తానని కాదు, నాలాంటోడికి ఎదురు తిరిగితే ఊరంతా మీకు ఎదురు తిరుగుతుంది. దేవుడు లాంటి ప్రెసిడెంట్ గారికి ఎదురు చెబుతావా అని అందరూ మిమ్మల్ని ఏలేస్తారు. ఈ ఊర్లో పరువే కాదు, పరపతి సహాయ సహకారాలు కూడా మొత్తం పోతాయి. అప్పుడు ఎలా బతుకుతారో చెప్పండి. అందుకే తెగేదాకా తెచ్చుకోకుండా తెలివిగా బతకండి మేస్తారు. నేను పంచాయతీ ఆఫీస్కి వస్తాను, మీరందరూ అక్కడికి వెళ్ళి కూర్చోండి, నేను వచ్చి మాట్లాడతా. వెళ్ళండి. రై భద్ర అయ్యగారు, అసలు ఈ ఊర్లో మనకు ఎదురు తిరిగేవాడు ఒక్కడైనా ఉన్నాడంటావా? లేడండి. గుళ్ళో ఉన్న దేవుడు కూడా మీరెళ్ళాకే దేవుడు దర్శనానికి అనుమతిస్తాడు. ముందు మీరు దర్శనం చేసుకున్నాకే అందరూ చూడాలి అంటాడు. అది మీ పరపతి. మిమ్మల్ని కాదని ఈ ఊళ్ళో అడుగు పెట్టేవాళ్ళు, ఊరిని పూర్తిగా మార్చేవాళ్ళు ఎవరు రారు, ఎప్పటికీ ఉండరు. అలా వస్తే ఇంకేమైనా ఉందా? ఒరే సూర్యం, మన ఊరి గాలి మన ఒంటికి తగలగానే నిజంగా మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది కదా? అంతేరా, ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదంటారు. అమ్మఒడి ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఈ ఊరు వదిలి మనం వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలైంది. మళ్ళీ ఇక్కడికి రాగానే ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. అవును పూర్ణ, ఇక్కడున్నప్పుడు పేదరికం ఉండేదేమో కానీ ఆనందానికి మాత్రం ఏ లోటు ఉండేది కాదు. నాకు కష్టం వస్తే నా సూర్యన్ నాకున్నాడన్న ధైర్యం ఉండేది. ఇంటికొచ్చేసరికి నువ్వు చిరునవ్వుతో ఎదురొచ్చేదానివి. రఘుతో కాసేపు సాయంత్రం అలా సరదాగా ఆడుకొని అందరం కబుర్లు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా బ్రతికాం. తర్వాత ఏదో సాధించాలని ఈ ఊరు వదిలేసి పట్నం వెళ్ళిపోయాం. ఆ తర్వాత బ్రతకడానికి సౌకర్యాలన్నీ వచ్చాయి, కానీ బంధాల మధ్యలో మాత్రం దూరం ఏర్పడింది. మళ్ళీ ఇన్నేళ్లకి మన మట్టిలో మనం అడుగు పెట్టబోతున్నాం. ఆ రోజు కూడా మనం ఈ ఊరికి రావాలని ఎంతో సంతోషంగా బయలుదేరాం. కానీ ఆ ఆనందం కొన్ని క్షణాల్లో ఆవిరైపోతుందని మనం కలలో కూడా అనుకోలేదు. అది తలుచుకుంటుంటే నాకిప్పటికీ భయంగానే ఉందిరా. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి రాగలిగాం. అందుకే వాళ్ళ పేరు మీద ఇక్కడ మంచి పని చేయాలరా. నువ్వు ఇప్పుడు చెప్తున్నావురా, నేను అక్కడి నుంచి బయలుదేరేటప్పుడే నిర్ణయించుకున్నాను.
రఘు సీతల పేరు మీద ఈ ఊరికేదైనా చెయ్యాలి అని. సరే, మనము ముందు ఊర్లోకి వెళ్దాం. పద పదమ్మా. చూసావరా మనూరు ఎంత మారిపోయిందో. నమస్తే అమ్మా. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. మీరు ఏంటంటే మా అయ్యగారు మీకు తెలీదా? ఈ ఊరికి దేవుళ్ళంటాడు, ఈ ఊరికి ప్రెసిడెంట్ వీరప్ప గారు. ఒరే భద్ర, నీకు నేను దేవుళ్ళా కనిపించిన ఈ ఊరికి ఆళ్లేరా దేవుళ్ళు. ఈ ఊర్లో పుట్టి పట్నం పోయి ఎంతో సంపాదించారు. శంకర్ ప్రసాద్ గారు, సూర్యం బాబు గారు. ఈ రోజు వాళ్ళు మళ్ళీ మన ఊరికి వచ్చారు. వాళ్ళకి మనమే దండం పెట్టాలరా. ఓ, మీరు ఈ ఊరి ప్రెసిడెంటా? చాలా ఇల్లు అయిపోయింది కదండి, అందుకే గుర్తుపట్టలేకపోయా. మీరేమీ అనుకోవద్దు. పర్వాలేదు సారు, మీరు మమ్మల్ని గుర్తుపట్టకపోయినా మా ఊరు నుంచి వెళ్ళిపోయి ఎంతో గొప్పోళ్ళు అయ్యారు కదా. మీ గురించి ఊళ్ళో అందరూ ఎప్పుడూ చెప్పుకుంటానే ఉంటారండి. టీవీల్లోనూ పేపర్లోనూ నేను అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. ఇప్పుడే మీరు ఊళ్ళోకి వచ్చారని తెలిసింది, అందుకే నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను. ఈ నెల తర్వాత మీరు ఊరు వచ్చారేటండి? ఎన్నేళ్లు గడిచినా సొంత ఊరు సొంత ఊరే అవుతుంది కదండి. అందుకే ఈ ఊర్లో కొద్ది రోజులు ఉండాలని మేమే వచ్చాం. చాలా సంతోషం అమ్మా. మీలాంటి గొప్పోళ్ళు ఈ ఊరు వచ్చారంటే ఊరంతా పండగ చేసేసుకుంటుంది. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేనే చేసేస్తాను కదా. పర్వాలేదు, ఈ ఊర్లో మా ఇల్లుంది కదా, మేము అక్కడే ఉంటాం. మేమిప్పుడు ఊర్లో కేవలం సరదాగా ఉండడానికి రాలేదు. పుట్టిన నేలకి ఎంతో కొంత సేవ చేయాలనుకుంటున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళి చాలా సంపాదించాం. ఊరి మీదున్న ప్రేమతో ఈ ఊరికి ఏదైనా హెల్ప్ చేద్దామని మేమందరం ఇక్కడికి వచ్చాం. ఏంటి సార్ ఏవేవో పెద్ద మాటలు చెబుతున్నారు? ఈ ఊరు కోసం ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా? అవునండి, ఊరికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏముంటాయి? అందరూ తిరగడానికి దారి, తాగడానికి నీరు, వ్యవసాయానికి కావాల్సిన ఆసరా, పిల్లలు చదువుకోవడానికి బడి, అందరూ వెళ్ళడానికి గుడి, ఇలాంటి చిన్న చిన్న అవసరాలే ఉంటాయి కదండి. మేము ఊరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకేం కావాలో మేము చేస్తాం. అమ్మలాంటి ఊరిని ఆనందంగా ఉంచడానికే మేము వచ్చాం. మీరు పల్లెటూరండి, ఎక్కడో సిటీలో ఉంటారు కాబట్టి దూరంగా కనిపించే పల్లెటూర్లు పచ్చగా ఉంటాయని, దగ్గరికి వెళ్తే బాగుంటాయని అనుకుంటారు మీరు. కానీ ఇక్కడ ఉండలేరండి. ఈ మడుసులకి ఎంత చేసినా బూడిదలు పోసిన పన్నీరే అవుద్దండి. ఈ ఊర్లో వాళ్ళ బతుకులు ఎప్పుడు అలాగే ఉంటాయండి. అలాగే ఉండాలి కూడా. అప్పుడే వాళ్ళు మనకు గౌరవిస్తారు. వీళ్ళకి కావాల్సినవి మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు మనల్ని ఎందుకు లెక్క చేస్తారండి? గుళ్ళో ఉన్న దేవుడైనా కోరికలు 10 కోరుకుంటే ఒక్కటే తీరుతాడండి, 9 అట్టాగే ఎట్టేస్తాడు. ఎందుకు? నేనున్నానని ఎప్పుడో ఒకప్పుడు చెప్పుకోవాలి కదా. ఆయన దగ్గరికి అందరూ ఎప్పుడు వెళ్ళాలని. మరి మనం మనుషులం కదండి, సేవ చేసేది అట్టగో. మీరు ఈ ఊరి ప్రెసిడెంట్. మేము ఈ మాటలు చెప్పగానే మీరు ఊరి కోసం వచ్చారా, ఈ ఊరిని బాగు చేస్తామంటారా అని మమ్మల్ని మెచ్చుకుంటాం అనుకున్నాం. కానీ మీ మాటలు వింటుంటే ఈ ఊరు బాగుపడడం మీకు ఇష్టం లేనట్టుంది. మీ ఇష్టంతో మాకు పని లేదు. ఇది మా ఊరు.
దీనికి మేమేం చేయాలనుకుంటున్నామో అది చేసి వెళ్తాం. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. బాబు గారు, నాకు తోసింది నేను చెప్పానండి. మీకు ఎట్ట కనిపిస్తే అట్టగా చేసేయండి, కాదనేది ఏముంది. ముందు మీరైతే ఇంటికి వెళ్ళడం. అదేటై గారు, వాళ్ళు మిమ్మల్ని అంతలా ఎదిరిస్తే మీరేమో అంత వినయంగా సమాధానం చెప్పారు. ఒరేయ్, చిన్నోళ్ళని భయపెట్టాలి, పెద్దోళ్ళ దగ్గర తలంచుకొని ఉండాలి. అంత మాత్రాన్ని మనం తగ్గినట్టు కాదురా. తల దించుకొని ఉండి వాళ్ళ కాళ్ళ కిందుండ భూమి కంపించేలాగా చెయ్యొచ్చు. అదే రాజు ఈరప్ప స్పెషాలిటీ. ముందు ముందు జరగబోయేదే నువ్వే చూస్తావు కదా. పద. వర్షాన్ని ఇంట్లో నుంచి పంపించాలి అంటే ఏదో ఒక పెద్ద ప్లానే వెయ్యాలి. కానీ నా చేతికి మట్టంటకుండా సిద్ధు స్వప్నలతోనే వర్షాన్ని ఇంట్లో నుంచి గెంటించాలి. ఏం చేస్తే వాళ్ళ పనిచేస్తారు? మరీ ముఖ్యంగా తండ్రి మాట చెవతాటని సిద్ధుయే వర్షాన్ని బయటకు పంపించాలి అంటే సిద్ధుకి కోపం రావాలి. ఎలా వస్తుంది? ఎస్, కరెక్ట్. హాయ్ బన్నీ, ఏం చేస్తున్నావు? గేమ్ ఆడుతున్నావా? బన్నీ, నువ్వు నాకొక హెల్ప్ చేస్తావా? ఏంటికి రాని, చెప్పు. వెళ్ళి వర్షాన్ని నువ్వొక 10 lakhs అడుగు. నేనెందుకు? నువ్వే అడుగు. నేను అడిగితే ఇవ్వదు. దానికి నేనంటే పడదు. కానీ నాకు చాలా అవసరం ఉంది. అందుకని నువ్వు వెళ్ళి అడిగావు అంటే ఇస్తుంది. ఓకే. బన్నీ, ఆ డబ్బు నీకెందుకు అని వర్ష నిన్ను అడుగుతుంది. అది నీకు అనవసరం, ఇది నా తాత సొమ్ము, నువ్వు నాకివ్వాల్సిందే అని నువ్వు గట్టిగా అడిగావే అనుకో, తన్నీకిస్తుంది. ఓకే. పాపం, ఏమీ తెలియకుండా నువ్వు వెళ్ళి డబ్బులు అడుగుతావు. అది ఖచ్చితంగా ఎందుకు అని అడుగుతుంది. నీకు మాత్రం డబ్బివ్వదు. దీన్నే అలుసుగా తీసుకుని ఆ వర్ష విషయం నేను తేలుస్తాను. హాయ్ సిస్టర్. హాయ్, కూర్చో. ఇట్స్ ఓకే సిస్టర్. నాకు 10 lakhs ఇస్తావా? అంత డబ్బెందుకు? అదేంటి సిస్టర్ అలా అడుగుతావు? ఇది మా గ్రాండ్ పా డబ్బే కదా, ఇస్తే తప్పే ఉంది. ఇవ్వు. తప్పకుండా ఇస్తాను. ఇది మన తాతయ్య డబ్బే. కానీ అంత డబ్బు ఖర్చు పెట్టే ముందు ఎందుకంత అయ్యాయో లెక్క చెప్పాలి కదా. మనల్ని నమ్మి అప్పగించినప్పుడు ఖర్చు పెట్టేసి తాతయ్యకి మాట తీసుకురాకూడదు కదా, అందుకే అడుగుతున్నాను. నువ్వెంత గొప్పదాను సిస్టర్. మరి నీ గురించి గ్రానీ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను డబ్బులు అడిగితే నువ్వు ఇవ్వవు అని నాకెందుకు చెప్పింది? గ్రానీ అడగమందా? ఏం చెప్పింది? నేను డబ్బులు అడిగితే నువ్వు ఇవ్వవు అని చెప్పింది. ఎందుకని అడిగితే నా ఇష్టమని చెప్పమంది. అదే చెప్పాను. బట్ నువ్వు చెప్పిన రీజన్ నాకు బాగా నచ్చింది. ఇదే రీజన్ గ్రానీకి చెప్తే సరిపోతుంది కదా. అదే అడుగుదాం, పద. ఏంటి గ్రానీ,
నువ్వు సిస్టర్ గురించి అలా తప్పుగా చెప్పావు? సిస్టర్ ఏమో నువ్వు చెప్పినట్టు ఏమీ అడగలేదు. డబ్బులకి ప్రతిదీ గ్రాండ్ పాకి లెక్క చెప్పాలి కదా, అందుకనే అడుగుతున్నానని చాలా రీజనబుల్గా అడిగింది. సిస్టర్ చెప్పింది నాకు కనెక్ట్ అయింది. మరి సిస్టర్ గురించి నువ్వెందుకు అలా చెప్పావు? నీ ద్వారా నేను దాన్ని బుక్ చేద్దాము అనుకుంటే నేనే డబ్బులు అడిగానని చెప్పి దాని దగ్గర నన్ను బుక్ చేశావా? ఇప్పుడేం చెప్పాలి? ఏంటండి 10 లక్షలు అడగమన్నారంట, అంత డబ్బెందుకు? అది నీకు అనవసరం అనుకుంటున్నాను. అయినా ఇస్తున్నది నీ సంపాదన ఏమీ కాదు కదా, మా అన్నయ్య డబ్బే కదా, ఇవ్వు. ఇక్కడ డబ్బు ఎవరిది అన్నది కాదు, అంత డబ్బు ఎందుకు అన్నదే సమస్య. అంటే ఏంటి? 10కి పరక్కి నేను నీకు లెక్క చెప్పాలా? మీరు అడిగింది 10 100 అయితే నేను అడిగేదాన్ని కాదు. కానీ 10 లక్షలు అడిగారు, ఖచ్చితంగా దానికి లెక్క చెప్పాలి. అప్పుడే నేను ఇవ్వగలుగుతాను. అదేనమ్మా, తనేం తప్పుగా అడగలేదు. సమంత చనిపోయింది కదా, పాపం తన ఆత్మ శాంతించిందే లేదో అని చాలా బాధపడుతోంది. తన ఆత్మ శాంతించాలంటే ఏదైనా మంచి కార్యక్రమం చెయ్యాలని పంతులు గారు చెప్పారంట. అందుకే పేదవాళ్లకి బట్టలు, పళ్ళు, పూలు ఇలా కష్టంలో ఉన్న వాళ్ళందరికీ పంచాలని డబ్బడిగింది. అంతే కదా మహి? అవునండి, మీరు నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. వర్ష మాత్రం అర్థం చేసుకోలేదు. గ్రేట్ గ్రానీ, నువ్వింత గ్రాండ్గా ఆలోచిస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎంతసేపు నువ్వు అందరి మీద పడి ఏడుస్తావని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. బట్ నువ్వు కూడా ఇలాంటి మంచి పనులు చేస్తావంటే నిజంగా నువ్వు పెద్ద మనిషివయ్యావు. అరే నాన్న బన్నీ, పెద్ద మనిషి అయ్యావు అంటే అర్థాలు మారిపోతాయి. ఇలాంటి వాటప్పుడు గొప్ప మనిషి అనాలి. అది ఓకే, గొప్ప మనిషి. నిజమే బన్నీ, అంత మంచి పని చేస్తానంటే మనం మాత్రం కాదు అని ఎందుకంటాము? అయితే ఇంకే ఆ 10 లక్షలే ఇవ్వు. ఈ వయసులో మీకెందుకండి అంత శ్రమ? సమంతక్క గురించే కదా మీరు ఆ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు. నేను బన్నీ కలిసి ఆ పని చేయిస్తాం. అంత డబ్బు ఖర్చు పెట్టి అనాథలందరికీ బట్టలు అవన్నీ కొనిస్తాము. అది మీ పేరు మీదే చేయిస్తాం, మీరేం భయపడద్దు. వాళ్ళందరూ మిమ్మల్ని దీవించేలా మేం చేస్తాం కదా, ఆ పని నేను చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి. అవసరం లేదు, నీకెందుకంత శ్రమ? ఇప్పటికే నీకెన్నో బాధ్యతలున్నాయి కదా, అవన్నీ నేను చూసుకుంటానులే. నువ్వు డబ్బిస్తే చాలు. ఏంటి గ్రానీ, సిస్టర్ చేస్తా అంటుంది కదా, మరి నువ్వెందుకు అలా అంటున్నావు? అవును మహి, పాపం ఆ అమ్మాయి అన్నీ ఖర్చు పెట్టి చేస్తానంటుంది కదా. అయినా నువ్వేమంటున్నావు? అందరికీ బట్టలు పెట్టాలి అనుకున్నావు, తను పెడుతుంది. అన్నదానం చెయ్యాలి అనుకున్నావు, నేను చేస్తాను. పేద పిల్లలకు పుస్తకాలు పంచాలి అనుకున్నావు, సిస్టర్ పంచుతుంది. ఇలా నువ్వేవేం చెయ్యాలనుకున్నావో అవన్నీ వాళ్ళు చేస్తానంటున్నారు కదా. మళ్ళీ మనమెందుకు కలగ చేసుకోవడం? లేనిపోని శ్రమ కదా. అది కాదండి, పిల్లలకు అంత కష్టం ఎందుకు అని నేను ఆలోచిస్తున్నాను. ఇందులో మాకే కష్టమూ లేదు. మీరింత గొప్పగా చెయ్యాలి అనుకున్నది మేం చేస్తాము అని చెప్తున్నాను. మీరేం భయపడకండి, నేను చేస్తానుగా. ఏంటి మహి, 10 లక్షలు కొట్టేద్దామని నువ్వు ప్లాన్ వేస్తే అలా సమాధానం చెప్పిందేంటి? తొండ ముదిరి ఊసర వెళ్ళయిందండి. నిన్నటి వరకు కుక్కిన పేనులా ఉండేది. ఇప్పుడు ఈ ఇంటి మనవరాలని అందరికీ తెలిసిపోయింది కదా, అందుకే పెత్తనం చేతికొచ్చేసరికి నాకే ఎదురు సమాధానం చెప్తుంది. అయినా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, సమయానికి భలే కవర్ చేశాను.
నువ్వు బాధపడే పని నేనెందుకు చేస్తాను, అందుకే అలా కవర్ చేశాను. ముందు బాగానే కవర్ చేశారు, కానీ తర్వాత వాళ్ళు తానా అంటే మీరు తందానా అన్నారు. అందుకే అది మరింత రెచ్చిపోయింది. కుదరదు అంటే ఆ డబ్బైనా వచ్చేది కదా. పిచ్చి మహి, తనెంత తెలివిగా చెప్పిందో నీకు అర్థమైంది కదా. తన ముందు నేనలా అనలేదే అనుకో, నిజంగా మనమిద్దరం కలిసేదో ప్లాన్ చేస్తున్నాం అని అనుమానం వర్షాకొచ్చిందే అనుకో, అప్పుడు మన పరిస్థితి ఏంటి? అందుకే అలా మాట్లాడాను. సర్లేండి, ఒక్కోసారి నాకన్నా మీరే బాగా ఆలోచిస్తారు. థ్యాంక్ యూ. నీ ప్రతి ప్లాను ఇలా ఫెయిల్ అవుతూనే ఉంటుంది. నేనుండగా నిన్ను ప్రశాంతంగా ఎందుకు ఉండనిస్తాను? నమస్కారం బాబు గారు. నమస్కారం. నమస్కారం. అందరూ బాగున్నారా? ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది బాబు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఊరికి రావడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. 20 ఏళ్ల క్రితం మీరు ఈ ఊరు వస్తున్నారని పండగ చేసుకున్నాం బాబు, కానీ మీరిక్కడికి రాకుండానే ఆగిపోయారు. అదే రోజు మీ కొడుకు కోడలు దూరమయ్యారని తెలిసి మేము ఎంతగానో బాధపడ్డాం. ఆ తర్వాత మళ్ళీ మీరు ఈ ఊరు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అవును, ఆ రోజు మేము ఇక్కడికే బయలుదేరాం, కానీ అనుకోని సంఘటన జరిగింది. ఆ తర్వాత ఈ ఊరు ఊహల్లో కూడా నాకు రాలేదు. కానీ నా స్నేహితుడు పుట్టిన ఊరు వెళ్ళాలి, ఆ ఊరి రుణం తీర్చుకోవాలి అన్నాడు. అందుకే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషం బాబు గారు. మేమందరం మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఈ ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు అంత పెద్ద స్థాయిలో ఉన్నారు, మళ్ళీ మన ఊరికి ఎప్పుడు వస్తారా అని చాలా ఎదురు చూశాం బాబు. ఇన్నాళ్లకు మీరొచ్చినందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మేము రావడమే కాదు, కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాం. ఇక మీదట వచ్చి వెళ్తూనే ఉంటాం. ఈ ఊరి కోసం ఏదైనా చెయ్యాలని అన్నయ్య ఈయన నిర్ణయించుకున్నారు. వర్షాయే ఈ ఇంటి మనవరాలని నిరూపించటానికి సాక్ష్యమే లేదు. మరి శంకర్కి ఎలా తెలిసింది? ఎప్పుడో రత్తమ్మ ఇంట్లో ఉన్న ఫోటో అనుకోకుండా అన్నయ్య కనిపించింది. ఆ ఫోటో చూశాకే ఈ వర్ష తన మనవరాలు అన్న నిజం తెలిసింది. ఇంకేముంది, ఎప్పుడో తీసిన ఫోటో ఉంది అంటే అంతకు మించిన సాక్ష్యం ఇంకే ఉంటుంది? ఆ ఫోటో నేనెప్పుడో కాల్చి బూడిద చేసేశాను.